ఆ స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తిరుమల కొండ ఉందో సో అది వరాహస్వామిది. సో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారంలో భూమి మీదకి వచ్చినప్పుడు సో ఆయనకు నచ్చి వరాహస్వామిని అడిగితే వరాహస్వామి అయితే ఆ కొండను ఆయనకి ఇచ్చారనమాట. దానికి బదులుగా వెంకటేశ్వర స్వామి వచ్చేసి మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదట వచ్చిన భక్తుడు నీ దర్శనం తర్వాత నా దర్శనానికి వస్తేనే పరిపూర్ణంగా దర్శనం చేసుకున్నట్టుగా స్వామి వారికి చెప్తారనమాట. సో ఆయనకి ఇచ్చిన వరం అది. ఆయన ఇచ్చిన మాటని ఆయన భక్తులు కాదనకుండా ఫస్ట్ వరాహస్వామి దర్శనానికే వెళ్ళాలి. ఈసారి నేను వెళ్ళినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని సంవత్సరాలలో నేను ఫస్ట్ టైం వరాహస్వామి దగ్గర ఇంత మంది పబ్లిక్ ని చూడడం, అసలు ఇంత క్రౌడ్ ఉంటారని చెప్పి ఏ రోజు అనుకోలేదు. సో లైన్ అయితే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. సో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద లైన్ ఉంటుందో ఇంచుమించుగా అదే విధంగా నాకు అనిపించింది. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా వీడియోలో అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వట్లేదు. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దయచేసి నా ఛానల్ని ఫాలో